మీరు అప్పుడే నా మాట విని ఉండుంటే, ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవారు కాదు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నాకొక రోజు ముందు తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్‌ని మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఆల్రైట్ ఫ్రెండ్స్. మీరు అప్పుడే నా మాట విని ఉంటే, ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవారు కాదు. లేదా ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉండేవారు కాదు. దీన్ని ఇంగ్లీష్‌లో If you had listened to me then, if you had listened to me then, you wouldn't be facing problems now. You wouldn't be facing problems now. అంటే మీరు అప్పుడే నా మాట విని ఉంటే, ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉండేవారు కాదు. సెకండ్ ఎగ్జాంపుల్. నేను అప్పుడే డబ్బు సేవ్ చేసి ఉంటే, ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాడిని కాదు. నేను అప్పుడే డబ్బు సేవ్ చేసి ఉంటే, నేను ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాడిని కాదు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఇఫ్ ఐ హావ్ సేవ్డ్ మనీ దెన్, ఇఫ్ ఐ హాడ్ సేవ్డ్ మనీ దెన్, ఐ వుడెంట్ బి స్ట్రగ్లింగ్ నౌ. ఐ వుడెంట్ బి స్ట్రగ్లింగ్ నౌ. అంటే నేను అప్పుడే డబ్బు సేవ్ చేసి ఉంటే, ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాడిని కాదు. థర్డ్ ఎగ్జాంపుల్. నువ్వు అప్పుడే టైంకి వచ్చి ఉంటే, వారు నీ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు కాదు. నువ్వు అప్పుడే టైంకి వచ్చి ఉండుంటే, వారు నీ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు కాదు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఇఫ్ యూ హాడ్ కమ్ ఆన్ టైమ్ దెన్, ఇఫ్ యూ హాడ్ కమ్ ఆన్ టైమ్ దెన్, దే వుడెంట్ బి వెయిటింగ్ ఫర్ యూ. దే వుడెంట్ బి వెయిటింగ్ ఫర్ యూ. అంటే నువ్వు అప్పుడే టైంకి వచ్చి ఉంటే, వారు నీ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు కాదు. ఫోర్త్ ఎగ్జాంపుల్. అతను అప్పుడే బీఎడ్ చెయ్యకపోయి ఉంటే, అతనిప్పుడు టీచర్‌గా పనిచేస్తూ ఉండేవాడు కాదు. అతను అప్పుడే బీఎడ్ చేయకపోయి ఉంటే, అతనిప్పుడు టీచర్‌గా పనిచేస్తూ ఉండేవాడు కాదు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఇఫ్ హి hadn't completed his B.Ed then, if he hadn't completed his B.Ed then, he wouldn't be working as a teacher now. He wouldn't be working as a teacher now. అంటే అతను అప్పుడే బీఎడ్ చేయకపోయి ఉండుంటే, లేదా చేయకపోయి ఉంటే, అతను ఇప్పుడు టీచర్‌గా పనిచేస్తూ ఉండేవాడు కాదు. సో ఫ్రెండ్స్, ఇలా అప్పుడే అని వచ్చే సందర్భంలో మనం దెన్‌తో పాటు ఆ ఇఫ్ కండిషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ హియర్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నాకు ఒక రోజు ముందు తెలియచేయండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నాకు ఒక రోజు ముందు తెలియచేయండి. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఇఫ్ యూ ఎవర్ కమ్ హియర్, ప్లీజ్ లెట్ మీ నో వన్ డే ఇన్ అడ్వాన్స్. ఇఫ్ యూ ఎవర్ కమ్ హియర్, ప్లీజ్ లెట్ మీ నో వన్ డే ఇన్ అడ్వాన్స్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నాకు ఒక రోజు ముందు తెలియచేయండి. సెకండ్ ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడైనా ఆ బుక్ స్టోర్‌కి వెళ్తే, నాకు 'ది ఆర్ట్ ఆఫ్ లేజినెస్' బుక్ తేవడం మర్చిపోవద్దు. మీరెప్పుడైనా ఆ బుక్ స్టోర్‌కి వెళ్తే, నాకు 'ది ఆర్ట్ ఆఫ్ లేజినెస్' బుక్ తీసుకురావడం మర్చిపోవద్దు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఇఫ్ యూ ఎవర్ విజిట్ ద బుక్ స్టోర్, ఇఫ్ యూ ఎవర్ విజిట్ ద బుక్ స్టోర్, డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ మీ 'ది ఆర్ట్ ఆఫ్ లేజినెస్' బుక్. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ మీ 'ది ఆర్ట్ ఆఫ్ లేజినెస్' బుక్. అంటే మీరెప్పుడైనా బుక్ స్టోర్‌కి వెళ్తే, నాకు 'ది ఆర్ట్ ఆఫ్ లేజినెస్' బుక్ తీసుకురావడం మర్చిపోవద్దు. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ హియర్. మీరు ఎప్పుడైనా ఆ గ్రామానికి వెళ్ళాలనుకుంటే, అతనితో మాట్లాడడానికి ప్రయత్నించండి. అతనితో మాట్లాడడానికి ప్రయత్నించండి. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు గో టు ద విలేజ్, ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు గో టు ద విలేజ్, ట్రై టు కమ్యూనికేట్ విత్ హిమ్. ట్రై టు కమ్యూనికేట్ విత్ హిమ్. అంటే మీరెప్పుడైనా ఆ గ్రామం వెళ్లాలనుకుంటే, అతనితో మాట్లాడడానికి ప్రయత్నించండి. లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్. అతను ఎప్పుడైనా విద్యార్థులను బెదిరిస్తే, అతను ఎప్పుడైనా విద్యార్థులను బెదిరిస్తే ప్రిన్సిపల్‌కి తెలియచేయండి. ప్రిన్సిపల్‌కి తెలియచేయండి. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఇఫ్ హి ఎవర్ థ్రెటన్స్ ఆర్ వార్న్స్ ద స్టూడెంట్స్, ఇఫ్ హి ఎవర్ థ్రెటన్స్ ఆర్ వార్న్స్ ద స్టూడెంట్స్, ఇన్ఫార్మ్ టు ద ప్రిన్సిపల్. ఇన్ఫార్మ్ టు ద ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్‌కి తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడైనా అనొచ్చే సందర్భంలో ఇఫ్ కండిషన్‌తో పాటు మనం ఎవర్ అనే వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.